గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 7th క్లాస్లో థర్డ్ లెసన్ అయినటువంటి హిందీ దినోత్సవము అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసుకోండి అందరూ కూడా. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడమ్మా. ఆ పిక్చర్ని కనుక చూసినట్లయితే అక్కడ ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ మీద గెస్టులు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇంకొక గెస్ట్ వచ్చేసి స్పీచ్ ఇస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఆ స్పీచ్ని వింటూ ఉన్నారనమాట. సో ఆ పిక్చర్ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము ఒకసారి ఏంటి అనేది. చూడండి ఒకసారి. హిందీ దినోత్సవము. సునోబోలో పిక్చర్ క్వశ్చన్స్ ఇక్కడ. सोचो చూసుకోండి. चित्र में क्या दिखाई दे रहा है? चित्र में क्या दिखाई दे रहा है? మనకి ఆ పిక్చర్లో ఏం కనబడుతూ ఉన్నాయి? चित्र में एक मंच पर खड़े एक व्यक्ति कुछ कह रहा है. उसके बगल में दो व्यक्ति कुर्सियों पर बैठे हैं. कुछ बालक बालिकाएं बैठे उसकी बातें सुन रहे हैं. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై? మనకి ఆ చిత్రంలో ఏం కనబడుతూ ఉన్నాయి అంటే, చిత్ర మే ఏక్ మంచ్ పర్ ఖడే ఏక్ వ్యక్తి కుచ్ కహ్ రహా హై. అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదో విషయం మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఉస్కే బగల్ మే దో వ్యక్తి కుర్సియాం పర్ బైఠే హై. అతని పక్కన ఇద్దరు వ్యక్తులు కుర్చీల మీద కూర్చొని ఉన్నారు. కుచ్ బాలక్ బాలికాయేం బైటే ఉస్కి బాతేం సున్ రహే హై. కొంతమంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూర్చొని ఆయన మాటల్ని వింటూ ఉన్నారు. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? బాజు దేఖ్ రహా లడకా కిస్కే బారే మే క్యా పూచ్ రహా హోగా? బాజు దేఖ్ రహా లడకా, పక్కకి చూస్తున్నటువంటి పిల్లవాడు. కిస్కే బారే మే క్యా పూచ్ రహా హోగా, దేని గురించి ఏమి అడుగుతూ ఉండవచ్చు? बाजू देख रहा लड़का हिंदी दिवस के बारे में मंच पर खड़ा हुआ आदमी जो भाषण दे रहा है शायद उसके बारे में ही पूछा रहा होगा. बाजू देख रहा लड़का हिंदी दिवस के बारे में मंच पर खड़ा हुआ आदमी जो भाषण दे रहा है शायद उसके बारे में ही पूछ रहा होगा. ఇక్కడ పక్కకి చూస్తున్నటువంటి పిల్లవాడు బాజు దేఖ్ రహా లడకా హిందీ దివస్ కే బారే మే మంచ్ పర్ ఖడా హువా ఆద్మీ, హిందీ దినోత్సవం గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి, స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆద్మీ జో భాషణ్ దే రహా హై, ఎవరైతే ఆ స్పీచ్ ఇస్తున్నారో షాయద్ ఉస్కే బారే మే హీ పూచా రహా హోగా. సో ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించే ఆ పిల్లవాడు అడుగుతూ ఉండవచ్చు. ఓకేనమ్మా? అక్కడ స్టేజ్ మీద ఒక అతను నిలబడి స్పీచ్ ఇస్తూ ఉన్నాడు హిందీ దినోత్సవం గురించి. ఆ పిల్లవాడు అతను ఎవరు, ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉండవచ్చు. మంచ్ పర్ ఖడా ఆద్మీ క్యా బోల్ రహా హోగా, స్టేజ్ మీద నిలబడ్డటువంటి వ్యక్తి ఏమి మాట్లాడుతూ ఉండవచ్చు. మంచ్ పర్ ఖడా ఆద్మీ किसी विषय के बारे में बोल रहा होगा. वह छात्रों की उन्नति के बारे में होगा या किसी उत्सव के बारे में होगा. जो भी हो छात्रों से संबंधित विषय के बारे में बोल रहा होगा. मंच पर खड़ा आदमी, స్టేజ్ మీద నిలబడి ఉన్నటువంటి వ్యక్తి కిసీ విషయకే బారే మే బోల్ రహా హోగా, ఏదైనా విషయం మీద మాట్లాడుతూ ఉండవచ్చు. అది ఏ విషయాలు అయి ఉండొచ్చు? వహ ఛాత్రోంకి ఉన్నతికే బారే మే హోగా, అది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడుతూ ఉండవచ్చు, వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ మాట్లాడుతూ ఉండవచ్చు. యా కిసీ ఉత్సవకే బారే మే హోగా, లేదా ఏదైనా సరే సందర్భాన్ని, ఏదైనా విశేషమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ ఉండవచ్చు, ఏదైనా ఉత్సవాన్ని గురించి మాట్లాడుతూ ఉండవచ్చు. జో భీ హో ఛాత్రోం సే సంబంధిత విషయకే బారే మే బోల్ రహా హోగా, ఏదైనా కానీ అది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయమే అయి ఉండవచ్చు, దాని గురించే మాట్లాడుతూ ఉండవచ్చు. ఓకేమ్మా? ఇది మనకి సోచోబోలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు మనం లెసన్ని చూద్దాము. లెసన్ ఏమని ఇచ్చాడు ఇక్కడ? సరితా और रोजी दोनों सहेलियां है, रास्ते में मिलती है, बातचीत करती हुई चलती है. रोजी, क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? सरिता, अपने विद्यालय से.
कल एक विशेष कार्यक्रम है, उसकी तैयारी चल रही हूँ। रोजी, अच्छा, तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? सरिता, हाँ, कल 14 सितंबर है ना, इसलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना। रोजी, ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो। हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ। सरिता, हिंदी दिवस 14 सितंबर को ही क्यों मनाते हैं? सरिता, रोजी, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई। सरिता, समझ गई, इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है, लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुन गया? रोजी, क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है, लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी? सरिता, तो सुनो, अभिनय करते हुए बताती है। प्रधान अध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई। हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत जरूरी है। सरिता ने भाषण में और क्या क्या कहा होगा? ఇక్కడ ఇది హిందీ దివస్కి సంబంధించి ఇచ్చాడమ్మా. ఒక్కసారి కనుక చూసినట్లయితే ఇది సంవాద్, ఇది హిందీ దివస్ కైసా పాఠ హై అన్నప్పుడు మీరేం చెప్పాలి? సంవాద్ అంటే సంభాషణ రూపంలో జరిగినటువంటి పాఠ్యాంశం ఇది. ఇక్కడ కనుక చూసినట్లయితే సరితా और रोजी दोनों सहेलियां है. సో సరిత మరియు రోజీ ఇద్దరు కూడా స్నేహితులు. रास्ते में मिलती है, దారిలో వాళ్ళు కలుస్తారు. బాతచీత్ करती हुई चलती है, మాట్లాడుకుంటూ వాళ్ళు నడుస్తూ ఉన్నారు. रोजी, क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? ఇక్కడ రోజీ అడుగుతుందన్నమాట, ఏంటి సంగతి సరిత, तुम आज बड़ी खुश हो, నువ్వు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు. कहाँ से आ रही हो, నువ్వు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు ఇప్పుడు? सरिता, अपने विद्यालय से, कल एक विशेष कार्यक्रम है, उसकी तैयारी चल रही है. నేను మా స్కూల్ నుంచి వస్తున్నాను, నేను పాఠశాల నుంచి వస్తూ ఉన్నాను. రేపు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. रोजी, अच्छा, तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? అలాగా, అయితే నీ స్కూల్లో కూడా రేపు హిందీ దివసం జరుపుకుంటున్నారా? హిందీ దివస్ని జరుపుకుంటూ ఉన్నారా? సరిత అంటోంది, हाँ, कल 14 सितंबर है ना, इसलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. అవును, మా స్కూల్లో కూడా జరుపుకుంటున్నారు, రేపు హిందీ దివస్ జరుపుకుంటున్నారు. రేపు సెప్టెంబర్ 14 కదా, నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, నాకు పాట నేర్పిస్తావా, నాకు కూడా పాట నేర్పించవా అని చెప్పి అడుగుతోందన్నమాట సరిత. రోజీ ఏమని చెప్పింది? ఠీక్ హై, మై తుమ్హే సునాతీ హూ, ధ్యాన్ సే సునో ఔర్ సీఖ్ లో. సరే, నేను నీకు నేర్పిస్తాను, శ్రద్ధగా విను, నేర్చుకో. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. హిందీ నేర్చుకో, హిందీ మాట్లాడు, హిందీని రాసి అందరం కలిసి మాట్లాడుదాము, హిందీని నీ యొక్క సొంత భాషగా ఏర్పరచుకో. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, హిందీ సీఖో, హిందీ నేర్చుకో, హిందీ బోలో, హిందీని మాట్లాడు, హిందీకో అప్నావో, హిందీని నీ యొక్క స్వభాషగా మాతృభాషగా మార్చుకో. ఆవో సబ్ మిల్కర్ గావో, హిందీ దివస్ మనావో, రండి అందరం కలిసి పాడుదాము, అందరం కలిసి హిందీ దినోత్సవాన్ని జరుపుకుందాము.
సరిత హిందీ దివస్ 14 सितंबर को ही क्यों मनाते हैं సరిత అడుగుతుంది మరి సెప్టెంబర్ 14నే హిందీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు रोजी हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई మా యొక్క అధ్యాపకులు గారు చెప్పారు ఏమని అంటే సెప్టెంబర్ 14 1949లో మన యొక్క రాజ్యాంగము హిందీని రాష్ట్ర భాషగా రాజభాషగా గుర్తించింది सरिता समझ गई इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है ఇప్పుడు నాకు అర్థమైంది అందుకనే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం జరుపుకుంటున్నాము लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुन गया है సరే మరి ఆ హిందీనే ఆ రాజభాషగా రాష్ట్ర భాషగా ఎందుకు ఎన్నుకోవడం జరిగింది అని చెప్పి అడిగింది రోజీ क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है लेकिन तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా మాట్లాడేటువంటి భాష ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష ఏది అంటే హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది అందుకనే హిందీని మన యొక్క రాష్ట్ర భాషగా ఎన్నుకోవడం జరిగింది లేకిన్ तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी సరే నాకు ఈ మాట చెప్పు నువ్వు రేపు ఎట్లా ఏమని స్పీచ్ ఇస్తావు ఎట్లా మాట్లాడతావు చెప్పు ఉపన్యాసంలో ఏం చెప్తున్నావు చెప్పు అని చెప్పి అడిగిందనమాట సరిత तो सुनो अभिनय करते हुए बताती है అయితే చెప్తున్నాను చూడని చెప్పి యాక్ట్ చేస్తూ చెప్తుందనమాట प्रधानाध्यापक जी एवं गुरुजनों भाइयों और बहनों సో ప్రధానోధ్యాపకుల గారికి గురువుల గారికి సోదర సోదరీమణులందరికీ కూడా आप सबको हिंदी दिवस की हार्दिक बधाई మీ అందరికీ కూడా హిందీ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है हिंदी हमारे देश की राजभाषा है इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है हिंदी మన దేశం యొక్క రాజభాష దీన్ని నేర్చుకోవడం మనందరి యొక్క కర్తవ్యము ఇది నేర్చుకోవడం మనకి చాలా అవసరము సరిత ने भाषण में और क्या क्या कहा होगा సరిత ఇంకా తన స్పీచ్లో ఏం మాట్లాడుతూ ఉండవచ్చు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అనమాట ఓకేనా ఇది హిందీ దివస్కి సంబంధించినటువంటి సంవాదు మరి సునోబోలో చూసుకుందాం ఓకేనమ్మా సునోబోలో చూసుకోండి సునోబోలో ఏమి ఇచ్చాడు ఇక్కడ सुनो चूसकोंडी विद्यालय में हिंदी दिवस के कार्यक्रम में क्या क्या हुआ होगा పాఠశాలలో హిందీ దినోత్సవ కార్యక్రమంలో ఏమేమి జరిగి ఉండవచ్చు పాఠశాలలో హిందీ దినోత్సవ కార్యక్రమంలో ఏమేమి జరిగి ఉండవచ్చు विद्यालय में हिंदी दिवस के कार्यक्रम में अतिथियों का स्वागत हुआ होगा हिंदी की महत्ता पर जोरदार भाषण हुए होंगे विविध प्रतियोगिताओं के विजेताओं को पुरस्कार दिए होंगे सांस्कृतिक कार्यक्रम हुए होंगे विद्यालय में हिंदी दिवस के कार्यक्रम में क्या क्या हुआ होगा పాఠశాలలో హిందీ దినోత్సవం కార్యక్రమంలో ఏమేమి జరిగి ఉండవచ్చు అన్నప్పుడు విద్యాలయ में हिंदी दिवस के कार्यक्रम పాఠశాలలో హిందీ దివస్ కార్యక్రమంలో అతిథిयों का स्वागत हुआ होगा అతిథుల్ని ఇన్వైట్ చేసి ఉండవచ్చు మనకంతే కదా ఏ ప్రోగ్రామ్ అయినా జరుగుతున్నప్పుడు ముందు ఏం చేస్తాము ఆ ప్రోగ్రామ్కు ఉన్నటువంటి చీఫ్ గెస్ట్లను మనము ఇన్వైట్ చేస్తాము హిందీకి మహత్తా పర్ జోర్దార్ భాషణ హుయే హోంగే హిందీ యొక్క గొప్పదనాన్ని గురించి చాలా బాగా స్పీచ్ ఇచ్చి ఉండవచ్చు వివిధ ప్రతియోగితాओं के విజేతాओं को पुरस्कार दिए होंगे వివిధ కార్యక్రమాలలో విజేతలైనటువంటి గెలుపొందినటువంటి విద్యార్థులకి బహుమతులు ఇచ్చి ఉండవచ్చు सांस्कृतिक కార్యక్రమం हुए होंगे सांस्कृतिक కార్యక్రమాలు కూడా జరిగి ఉండవచ్చు ఓకేనమ్మా నెక్స్ట్ హిందీ सीखने से क्या लाभ है హిందీ నేర్చుకోవడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటి हिंदी सीखने से हर भारतीय से बात कर सकते हैं भारत भर घूम सकते हैं आपस में भाईचारा की भावना बढ़ सकती हैं
राष्ट्र में समेकता दृढ़ कर सकते हैं। హిందీ सीखने से హర్ భారతీయ से బాత్ కర్ సక్తే హై। హిందీ నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్క భారతీయులతో కూడా మనము మాట్లాడవచ్చు, కమ్యూనికేషన్ ఏర్పడుతుంది। భారత్ భర్ घूम सकते हैं, భారతదేశం అంతా కూడా మనము తిరగవచ్చు, ప్రయాణం చేయవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు, రావచ్చు। ఆపస్ మే భాయిచారాకి భావన बढ़ सकती है, మనకి ఒకరితో ఒకరికి సోదర భావం అనేటువంటిది పెంపొందుతుంది। రాష్ట్ర మే సమైక్యత దృఢ కర్ సక్తే హై, రాష్ట్రంలో మనందరం ఒకటే అనేటువంటి ఐకమత్య భావన కూడా కలుగుతుంది। తుమ్ అప్నే విద్యాలయ మే హిందీ దివస్ కైసే మనాओगे, నువ్వు మీ యొక్క పాఠశాలలో నువ్వు హిందీ దినోత్సవాన్ని ఎట్లా జరుపుకుంటావు అన్నట్లయితే ఇక్కడ చూడండి, हम हिंदी दिवस समारोह में अतिथिगण को स्वागत करते हैं, वाणी की वंदना और हिंदी की स्तुति करते हैं, अतिथिगण के भाषण सुनते हैं, सांस्कृतिक कार्यक्रम आयोजित करते हैं, विजेताओं को पुरस्कार दिए जाते हैं। उस दिन हम सभी हिंदी में ही बात करते हैं। हम हिंदी दिवस समारोह में अतिथिगण को स्वागत करते हैं, మేము మా పాఠశాలలో హిందీ దినోత్సవం యొక్క కార్యక్రమంలో అతిథుల్ని ఆహ్వానిస్తాము। వాణికి వందన ఔర్ హిందీకి స్తుతి కర్తే హై, మేము అక్కడ పూజని జరిపి పూజ చేసిన తర్వాత ఫస్ట్ హిందీ గురించినటువంటి స్పీచ్ అనేటువంటిది ఇస్తాము। అతిథిగణ్కే భాషణ సున్తే హై, అతిథులు ఇచ్చినటువంటి స్పీచ్ని మేము వింటాము। సాంస్కృతిక కార్యక్రమం ఆయోజిత్ కర్తే హై, సాంస్కృతిక కార్యక్రమాలని కూడా అంటే కల్చరల్ యాక్టివిటీస్ని కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము। డ్యాన్సులు, పాటలు అవి కూడా పాడతాము, డ్యాన్సులు చేస్తాము। విజేతాओंको పురస్కార్ దియే జాతే హై, గెలుపొందినటువంటి విద్యార్థులకి, విజేతలకి మేము బహుమతులు ఇస్తాము। ఉస్ దిన్ హమ్ సభీ హిందీ మే హీ బాత్ కర్తే హై, ఆ రోజు మేమందరం కూడా హిందీలోనే మాట్లాడతాము। ఓకేనమ్మా, ఇది హిందీ దివస్ సునో బోలో। ఓకేనా, నెక్స్ట్ లిఖో చూసుకోండి। లిఖో, सरिता ने रोजी को हिंदी के बारे में क्या क्या बताया, सरिता ने रोजी को हिंदी के बारे में क्या क्या बताया। ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఇక్కడ लिखोलो फर्स्ट वन చూడండమ్మా, हिंदी सीखने के लिए तुम क्या क्या करोगे, हिंदी सीखने के लिए तुम क्या क्या करोगे, హిందీ నేర్చుకోవడం కోసమని నువ్వేమేం చేస్తావు అని చెప్పి అడిగాడు। ఇక్కడ हिंदी भारत की राजभाषा और राष्ट्रभाषा भी है, इसे ज़रूर सीखना है, इसे सीखने से हम सारे भारत के बारे में जान सकते हैं। मुझे भी हिंदी पसंद है, इसे सीखने के लिए पहले मैं हिंदी प्रचार करने स्थापित हिंदी प्रचार सभा में जाऊंगा, वहाँ के प्राथमिक वर्ग में भर्ती होकर श्रद्धा से सीखूंगा, एक के बाद एक प्राथमिका, मध्यमा, राष्ट्र आदि कक्षाओं में पढ़कर हिंदी में बोलने और लिखने में सशक्त होऊंगा, हिंदी समाचार पत्र पढ़कर और दूरदर्शन में प्रसारित होने वाले हिंदी कार्यक्रम देखता रहूँगा। इस प्रकार करके मैं हिंदी भाषा खूब सीखना चाहता हूँ। हिंदी सीखने के लिए तुम क्या क्या करोगे, हिंदी నేర్చుకోవడం కోసం చెప్పి నువ్వేమేం చేస్తావు అంటే, హిందీ భారత్ కి రాజభాష और రాష్ట్రభాష है, హిందీ మన భారతదేశం యొక్క రాజభాష మరియు రాష్ట్రభాష కూడా। इसे जरूर सीखना है, దీన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి। इसे सीखने से हम सारे भारत के बारे में जान सकते हैं, మనము దీన్ని నేర్చుకోవడం వల్ల మొత్తము ఈ భారతదేశం మొత్తం గురించి కూడా, భారతదేశం అంతటి గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాము। मुझे भी हिंदी पसंद है, నాకు హిందీ అంటే చాలా ఇష్టము। इसे सीखने के लिए पहले मैं हिंदी प्रचार करने स्थापित हिंदी प्रचार सभा में जाऊंगा, నేను హిందీ నేర్చుకోవడం కోసం చెప్పి మొదట ఏం చేస్తాను అంటే, హిందీ ప్రచారం చేయడం కోసం అని చెప్పి స్థాపించబడినటువంటి హిందీ ప్రచార సభకి వెళ్ళి,
वहाँ के प्राथमिक वर्ग में भर्ती होकर श्रद्धा से सीखूंगा అక్కడ నేను ప్రాథమిక పరీక్షలో ఆ, ప్రాథమిక కోర్సులో నేను జాయిన్ అయ్యి శ్రద్ధగా నేర్చుకుంటాను ఏకే బాద్ ఏక్ ఒకదాని తర్వాత ఒకటి प्राथमिक मध्यम राष्ट्र आदि कक्षाओं में पढ़कर हिंदी में बोलने और लिखने में सशक्त होऊंगा ప్రాథమిక మధ్యమ రాష్ట్ర మొదలైనటువంటి అన్ని క్లాసుల్ని నేర్చుకొని కక్షా హిందీ బోల్నే ఔర్ లిఖనే మే సశక్త హోంగా హిందీ మాట్లాడడానికి మరియు రాయడానికి నేను సన్నద్ధమవుతాను నేను మాట్లాడడం రాయడం బాగా నేర్చుకుంటాను हिंदी समाचार पत्र पढ़कर और दूरदर्शन में प्रसारित होने वाले हिंदी कार्यक्रम देखता रहूँगा హిందీ న్యూస్ పేపర్ని చదువుతూ దూరదర్శన్లో ప్రసారం అయ్యేటటువంటి హిందీ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా చూస్తూ ఇస్ ప్రకార్ కర్కే మా హిందీ భాష ఖూబ్ సీఖనా చాతా హూ ఇలా అన్నీ చేస్తూ నేను నా యొక్క హిందీ భాషని నేర్చుకోవడం అనేటువంటిది బాగా పాటిస్తాను హిందీని బాగా నేర్చుకుంటాను ఓకే అమ్మా ఇది లికోలో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ చూసుకోండి హిందీ కార్యక్రమం किन किन ఛానलों पर देख सकते हैं हिंदी कार्यक्रमము మనకి ఏ ఛానల్లో వస్తూ ఉంటుంది दूरदर्शन के अनेक चैनलों द्वारा हम हिंदी समाचार सुन और देख सकते हैं जैसे नेशनल चैनल जी न्यूज़ चैनल स्टार प्लस ఛానల్ ఆది ఇప్పుడు ఇవే కాదు ఇంకా ఎన్నో ఛానల్స్లో హిందీ ప్రోగ్రామ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే దూరదర్శన్కే అనేక ఛానల్ ద్వారా దూరదర్శన్లో వచ్చేటటువంటి అనేక ఛానల్స్ ద్వారా हम हिंदी समाचार सुन और देख सकते हैं हिंदी समाचाराన్ని వినవచ్చు చూడవచ్చు जैसे నేషనల్ ఛానల్ जी న్యూస్ ఛానల్ స్టార్ ప్లస్ ఛానల్ ఆది ఇలా నేషనల్ ఛానల్లో కావచ్చు జీ న్యూస్ ఛానల్లో కావచ్చు స్టార్ ప్లస్ ఛానల్లో కావచ్చు ఇలా వేరే వేరే వాటిల్లో మనము ఈ హిందీ ప్రోగ్రామ్స్ని చూస్తూ ఉండవచ్చు ఓకేనమ్మా ఇది తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు చూద్దాము సృజనాత్మక అభివ్యక్తి చూసుకోండమ్మా సృజనాత్మक अभिव्यक्ति तेलुगु भाषा दिवस के लिए एक छोटा सा भाषण लेख लिखिए తెలుగు భాషా దినోత్సవం గురించి ఒక చిన్న ఉపన్యాసాన్ని ఒక చిన్న స్పీచ్ని రాయమన్నాడు చూడండి ఒకసారి अगस्त 29 को तेलुगु भाषा दिवस के रूप में सारे आंध्र प्रदेश के लोग मनाते हैं आंध्र प्रदेश के लोगों की मातृभाषा तेलुगु है तेलुगु को आजकल के लोग भूलते जा रहे हैं कॉन्वेंट स्कूलों में पढ़कर मातृभाषा तेलुगु में बोलने में या बात करने में शर्माते हैं अंग्रेजी की ओर आकर्षित होकर मम्मी डैडी बोलने में गर्व की बात मानते हैं इस परंपरा को दूर करके तेलुगु भाषा की उन्नति करो हर स्कूल या कॉलेज में तेलुगु भाषा को अनिवार्य रखे ఇక్కడ తెలుగు భాషా దినోత్సవం గురించి ఏమని ఇచ్చాడు अगस्त 29 को तेलुगु भाषा दिवस के रूप में सारे आंध्र प्रदेश के लोग मनाते हैं ఇక్కడ ఆగస్ట్ 29వ తారీఖున తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్కే లోగోంకి మాతృభాష తెలుగు హై ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మాతృభాష తెలుగు కాబట్టి తెలుగుకో ఆజ్కల్ కే లోగ్ భూల్తే జా రహే హై తెలుగుని ఇప్పటి యొక్క ప్రజలందరూ కూడా మర్చిపోతున్నారు कॉन्वेंट स्कूलों में पढ़कर मातृभाषा तेलुगु में बोलने में या बात करने में शर्माते हैं ఇక్కడ అందరూ కూడా కాన్వెంట్ స్కూల్లో చదువుతూ మాతృభాష అయినటువంటి తెలుగులో మాట్లాడాలంటే లేదా ఒకరితో ఒకరు మాట్లాడాలన్నా దాంట్లో ఏమైనా చెప్పాలన్నా शर्माते हैं వాళ్ళు సిగ్గుపడుతున్నారు अंग्रेजी की ओर आकर्षित होकर मम्मी डैडी बोलने में गर्व की बात मानते हैं ఆంగ్లేయుల యొక్క భాష అయినటువంటి ఇంగ్లీష్ పట్ల ఆకర్షితులవుతూ అందరూ కూడా అమ్మ నాన్న అంటే ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని కోల్పోయి మమ్మీ డాడీ అని పిలుస్తూ అదో పెద్ద గర్వంగా ఫీల్ అయిపోతున్నారు అందుకనే మనకి తెలుగులో ఉన్నటువంటి ఆప్యాయత
అన్న అని పిలిచినా కూడా, అమ్మ అని పిలిచినా, నాన్న అని పిలిచినా, తమ్ముడు అని పిలిచినా ఉండేటువంటి ఆ సంబంధము, ఆ ఆప్యాయత, ఇంగ్లీష్లో హే బ్రో వాట్సప్ అన్నట్టు అనుకుంటే ఏమాత్రం కూడా మనకి ఆ ఫీలింగ్ అనేటువంటి రాదు. అదే మనము అన్న అని పిలవడము, సోదరా అని పిలవడము, ఇట్లా తమ్ముడు అని పిలవడము, ఇలా ఒకరితో ఒకళ్ళు సంబంధాలను గనక కలిగి ఉన్నట్లయితే, ఆప్యాయంగా పిలుచుకున్నట్లయితే మనకి ఒకరితో ఒకరికి ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇస్ పరంపరాకు దూర్ కర్కే తెలుగు భాషకి ఉన్నతి కరో. మీరు కూడా ఏం చేయాలి అంటే ఆ ఇంగ్లీష్ యొక్క సాంప్రదాయాన్ని దూరం చేయండి, మన యొక్క భారతీయ సాంప్రదాయం అనేటువంటి తెలుగులోనే మాట్లాడండి, తెలుగుని అభివృద్ధి చెందించండి. హర్ స్కూల్ యా కాలేజ్ మే తెలుగు భాషకు అనివార్య రకే. ప్రతి స్కూల్లోనూ కాలేజ్లోనూ తెలుగు భాషని కంపల్సరీగా పెట్టాలి. కంపల్సరీ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే అందరూ తెలుగు నేర్చుకుంటారు, తెలుగులోనే మాట్లాడతారు. ఓకేనమ్మా, ఇది సృజనాత్మక అభివ్యక్తి. తర్వాత ఇక్కడ చూడండి అమ్మా ఏమని ఇచ్చాడు ఇంకా. ఇక్కడ చూసినట్లయితే ప్రయోజనకారిలో మనకి ఒక కొన్ని నినాదాలు ఇచ్చాడు. ఆ నినాదాలు ఏంటివో చూద్దాం. హిందీ సీఖ్నే హేతు కుచ్ నారే కాగజ్ పర్ లిఖో. హిందీ నేర్చుకునేటందుకు కొన్ని నినాదాలని రాయండి అని చెప్పి ఇచ్చాడు. అవేంటివో చూద్దాం. హిందీ మే బోలియే దేశ్ కో జోడియే. హిందీ హమారీ హై అంగ్రేజీ పరాయి హై. హిందీ కో అప్నావో భారత్ కో బచావో. हिंदी सीखेंगे भाईचारा बढ़ाएंगे. हिंदी में बोलो अपनी इज्जत बचा लो. हिंदी में बोलिए, देश को जोड़िए. हिंदी हमारी है, अंग्रेजी पराई है. हिंदी को अपनाओ, भारत को बचाओ. हिंदी सीखेंगे भाईचारा बढ़ाएंगे. हिंदी में बोलो अपनी इज्जत बचा लो. ఇక్కడ మనం చూసినట్లయితే హిందీ మే బోలియే, హిందీలో మాట్లాడండి. దేశ్ కో జోడియే, దేశాన్ని కలిపి ఉంచండి, ఐకమత్యంగా ఉంచండి. హిందీ హమారీ హై అంగ్రేజీ పరాయి హై. హిందీ అనేటువంటిది మన దేశ భాష, అంగ్రేజీ ఇంగ్లీష్ అనేటువంటిది పరాయి దేశం యొక్క భాష. హిందీ కో అప్నావో భారత్ కో బచావో. హిందీని నీ యొక్క స్వభాషగా చేసుకో, భారతదేశాన్ని నువ్వు కాపాడు. హిందీ సీకెంగే భాయిచారా బడాయింగే. హిందీని నేర్చుకుందాము, సోదర భావాన్ని పెంపొందించుకుందాము. హిందీ మే బోలో అప్నీ ఇజ్జత్ బచాలో. హిందీలో మాట్లాడు, నీ యొక్క గౌరవాన్ని కాపాడుకో. ఓకేనమ్మా, ఇది మనకి ఇచ్చినటువంటి హిందీ దివస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా, అందరూ కూడా నేర్చుకోండి. ఇది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంటు. ఈ వీడియోలో మనము ఏం చెప్పుకున్నాము అంటే సోచో బోలో చెప్పుకున్నాము, తర్వాత సునో బోలో చెప్పుకున్నాము, తర్వాత లిఖో చెప్పుకున్నాము, తర్వాత సృజనాత్మక అభివ్యక్తి ప్రయోజనకారి చెప్పుకున్నాం. ఓకేనా, ఇది హిందీ దివస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. అందరూ కూడా బాగా నేర్చుకోండి. ఓకేనమ్మా.